కోరికలను నిగ్రహించుకోలేక తన తండ్రి చేతనే శపించబడ్డ తను అయ్యప్ప ద్వారా లీలావతిగా తిరిగి శాప విమోచనం పొంది మరలా అందగాడు అయిన అయ్యప్పని చూసి వివాహం చేసుకోమని కోరుతుంది. అప్పుడు అయ్యప్ప స్వామి, ఓ లీలావతి, ఇంత జరిగినా కూడా నీ మోహపు కోరికలను వీడలేకపోతున్నావు. ఈ జన్మలో నేను బ్రహ్మచారినే, వేరే కోరిక కోరుకో అని అంటాడు. కానీ ఎంత చెప్పినా లీలావతి వినకపోవడంతో నేను ఉన్న చోటనే నీవు కూడా మాలికా పురోహితం అనే పేరుతో నా భక్తుల చేతున పూజలు అందుకోబడతావు. అలాగే ఎప్పుడైతే నా కొండకు ఒక్క కన్నస్వామి కూడా రాకుండా ఉంటాడో ఆ రోజు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పడంతో లీలావతి శాంతించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎదురు చూస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. ఇదంతా గమనించిన మహాదేవుడు, నీవు ఈ భూమిపైకి వచ్చిన కార్యం ముగిసింది మణికంఠ, ఇక తిరిగి మనం కైలాసానికి వెళ్ళిపోదాము అని చెబుతాడు. కానీ అయ్యప్ప, లేదు తండ్రి, నేను తెచ్చే పులిపాల కోసం నా తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ పులిపాలు నా తల్లికి ఇచ్చిన తర్వాత